ఓం శాంతి 25వ తారీఖు నవంబర్ నెల 2021। मीठे बच्चे, अपनी तकदीर ऊंच बनानी है तो रूहानी सेवा का शौक रखो। सबको జ్ఞాన్ ధన్ కా దాన్ करते रहो। మధురమైన పిల్లలు తమ అదృష్టాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆత్మిక సేవ యొక్క అభిరుచి పెట్టుకోండి। అందరికీ జ్ఞానధనం దానం చేస్తూ ఉండండి। ప్రశ్న, रूहानी बाप ऐसी कौन सी श्रीमत देते हैं जो आज तक किसी मनुष्य नहीं देते? ఆత్మిక తండ్రి ఎటువంటి శ్రీమతాన్ని ఇస్తున్నారో ఈరోజు వరకు ఏ మనుషులు ఎవరు? జవాబు, हे रूहानी बच्चे, तुम रूहानी सेवा में ददीची ऋषि की तरह हड्डियाँ दो। हे ఆత్మిక పిల్లలు, మీరు ఆత్మిక సేవలో దదీచి ఋషి వలె ఎముకలు అర్పించండి। बाप से जो अविनाशी ज्ञान रत्न मिले हैं उनका दान करो। బాబా నుండి ఏవైతే అవినాశి జ్ఞాన రత్నాలు లభించాయో వాటిని దానం చేయండి। ఇదే సత్యమైన సేవ। ऐसी सेवा करने की मत कोई भी मनुष्य दे नहीं सकता। ఇటువంటి సేవ చేసే మతం ఏ మనుషులు ఇవ్వలేరు। रूहानी सेवा करने वाले खुशी में नाचते रहेंगे। ఆత్మిక సేవ చేసేవారు సంతోషంతో డాన్స్ చేస్తూ ఉంటారు। తక్దీర్ ఊంచ్ బంతి జాయేగి, అదృష్టం ఉన్నతంగా తయారవుతూ ఉంటుంది। గీత హే బదల్ జాయే దునియా నా బదలేంగే హమ్, పాట ప్రపంచం మారినా మేం మారము। ఓం శాంతి। బచ్చోं ने गीत की 2 लाइन सुनी। పిల్లలు పాట యొక్క 2 లైన్లు విన్నారు। उन्होंने तो गीत बना दिया है, వారైతే పాట తయారు చేశారు। जैसे कोई की सगाई होती है तो ये पक्का ही है कि स्त्री पुरुष कभी एक दो को छोड़ेंगे नहीं। ఎలాగైతే ఎవరికైనా నిశ్చితార్థం జరిగినప్పుడు ఇది పక్కాగా ఉంటుంది, స్త్రీ పురుషులు ఎప్పుడూ ఒకరినొకరు వదలరని। कोई बिरला ऐसे होते हैं जो आपस में नहीं बनती है तो छोड़ भी देते हैं। కొంతమంది ఇలా ఉంటారు, ఒకరికొకరికి పడకపోతే వదిలేస్తారు। यहाँ तुम बच्चे किसके साथ प्रतिज्ञा करते हो? ఇక్కడ పిల్లలేని మీరు ఎవరితో ప్రతిజ్ఞ చేశారు? ఈశ్వర్ కే సాత్, ఈశ్వరుడితో। जिसके साथ तुम बच्चों की व सजनियों की सगाई हुई है, ఈశ్వరుడితో పిల్లలైన మీకు లేక ప్రేయసులకు నిశ్చితార్థమైంది। परंतु ऐसा जो विश्व का मालिक बनाते हैं उनको भी छोड़ देते हैं। కానీ ఈ విధంగా విశ్వానికి యజమానిగా తయారు చేసే తండ్రిని కూడా వదిలేస్తారు। యహా తుమ్ బచ్చే బైఠే హో, ఇక్కడ పిల్లలేని మీరు కూర్చున్నారు। తుమ్ జాన్తే హో అభి బేహద్ కా బాప్ దాదా ఆయా కి ఆయా, మీకు తెలుసు కదా ఇప్పుడు బేహద్ బాప్ దాదా వచ్చారంటే వచ్చారు। ఈ అవస్థ మీకు ఇక్కడ ఉంటుంది, బయట సెంటర్స్లో ఉండదు। యహా తుమ్ సమझेंगे బాప్ దాదా ఆయా కి ఆయా, ఇక్కడ మీరు అర్థం చేసుకుంటారు బాప్ దాదా వచ్చి ఉన్నారు। బాహర్ సెంటర్ పర్ సమझेंगे బాబా కి బజాయి హుయి మురళి ఆయే కి ఆయే, బయట సెంటర్లో అర్థం చేసుకుంటారు బాబా చెప్పిన మురళి వచ్చింది అని। యహా ఔర్ వహా మే బహుత్ ఫర్క్ రహతా హై, ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంటుంది। క్యూంకి యహా బేహద్ కే బాప్ దాదా కే షణ్ముఖ్ తుమ్ బైఠే హో, ఎందుకంటే ఇక్కడ అనంతమైన బాప్దాదా షణ్ముఖంలో మీరు కూర్చున్నారు, అక్కడ మీరు షణ్ముఖంగా ఉండరు। చాహతే హో షణ్ముఖ్ జాకర్ మురళీ సునే, ఎదురుగా వెళ్ళి మురళి వినాలి అని కోరుకుంటారు కదా। యహా బచ్చోం కి బుద్ధి మే ఆయా కి బాబా ఆయా కి ఆయా, ఇక్కడ పిల్లల బుద్ధిలోకి వచ్చింది కదా బాబా వచ్చి ఉన్నారు। జైసే ఔర్ సత్సంగ హోతే హై, ఎలాగైతే ఇతర సత్సంగాలు ఉంటాయి। వహా సమझेंगे ఫలానా స్వామి ఆయేగా, అక్కడ అనుకుంటారు ఫలానా స్వామీజీ వస్తారు అని। పరంతు ఏ ఖ్యాలాత్ भी सबकी एक रस नहीं रहती, కానీ ఈ ఆలోచన కూడా అందరిది ఏకీరసంగా ఉండదు। कोई को సంబంధి యాద్ ఆయేగా, కొంతమందికి సంబంధికులు జ్ఞాపకం వస్తారు। బుద్ధి ఏక్ గురు కే సాత్ भी ठहरती नहीं है, బుద్ధి ఒక గురువుతో కూడా నిలబడట్లేదు। कोई बिरला ही होगा जो स्वामी की याद में बैठा होगा,
బాబా చెప్తున్నారు, ఎవరో ఒక్కరే ఉంటారు స్వామి యొక్క స్మృతిలో కూర్చున్నవారు. ఇక్కడ కూడా అంతే. ऐसे नहीं कि सब शिव बाबा की याद में रहते हैं. అలా అని అందరూ శివ్ బాబా స్మృతిలో ఉంటారని కాదు. బుద్ధి దౌడతీ रहती है, బుద్ధి పరుగు పెడుతూ ఉంటుంది. మిత్ర సంబంధి యాద్ ఆయేంగే, మిత్ర సంబంధికులు జ్ఞాపకం వస్తూ ఉంటారు. सारा समय एक ही शिव बाबा के सन्मुख रहने में तो आहो सौभाग्य. మొత్తం సమయం ఒక శివ్ బాబా షణ్ముఖంలో ఉండటంలోనే అహో సౌభాగ్యం ఉంది. స్థాయి యాద్ మే కోయి విర్లా హీ रहता है. కానీ నిరంతర స్మృతిలో ఎవరో ఒక్కరే ఉంటారు. यहाँ शिव बाबा के सन्मुख रहने में तो बहुत खुशी रहनी चाहिए. ఇక్కడ శివ్ బాబా షణ్ముఖంలో ఉండటంలో చాలా సంతోషం ఉండాలి. అతీంద్రియ సుఖ్ గోపీ వల్లభ్ కే గోపియోं से पूछो. అతీంద్రియ సుఖము గోపీ వల్లభుడి యొక్క గోపికల్ని అడగండి అని ఉంది కదా, అది ఇక్కడికి మహిమ ఉంది. యహా తుమ్ బాబాకి యాద్ మే బైఠే హో. ఇక్కడ మీరు బాబా స్మృతిలో కూర్చున్నారు. యహా శివ్ బాబా కే షణ్ముఖ్ रहने से तो बहुत खुशी रहनी चाहिए. ఇక్కడ శివ్ బాబా షణ్ముఖంలో ఉండటంలో చాలా సంతోషం ఉండాలి. అతీంద్రియ సుఖ్ గోపీ వల్లభ్కే గోపియోं से पूछो. అందుకే మహిమ ఉంది కదా, అతీంద్రియ సుఖము గోపీ వల్లభుడి యొక్క గోపికల్నే అడగండి అని. ఏ యహా కా గాయా హువా హే, అది ఇక్కడదే మహిమ చేయబడింది. యహా తుమ్ బాబాకి యాద్ మే బైఠే హో. ఇక్కడ మీరు బాబా యొక్క స్మృతిలో కూర్చున్నారు. జాన్తే హో అభి హమ్ ఈశ్వర్ కే బనే హై, ఫిర్ దైవీ గోద్ మే హోంగే. మీకు తెలుసు కదా, ఇప్పుడు మేము ఈశ్వరుడికి చెందిన వారిగా అయ్యాము, తిరిగి దైవీ ఒడి తీసుకుంటాము. బల్ కోయికి బుద్ధి మే సర్వీస్ కే ఖ్యాలాత్ చల్తే హై. భలే కొంతమంది బుద్ధిలో సేవ యొక్క ఆలోచనలు నడుస్తాయి. ఇస్ చిత్రమే ఏ కరెక్షన్ కరే ఏ లిఖే, ఈ చిత్రంలో ఈ కరెక్షన్స్ చేయాలి, ఇలా రాయాలి అని. పరంతు अच्छे बच्चे होंगे तो समझेंगे कि अभी तो बाप से ही सुनना है और कोई संकल्प आने नहीं देंगे. కానీ మంచి పిల్లలు ఉంటే అర్థం చేసుకుంటారు, ఇప్పుడు బాబా నుంచి వినాలి, ఇంకే సంకల్పాలు రానివ్వకూడదు. బాప్ జ్ఞాన రత్నోं से झोली भरने आए हैं. బాబా జ్ఞాన రత్నాలతో झोले నింపేందుకు వచ్చారు. तो बाप से ही बुद्धियोग लगाना है. మరి బాబాతోనే బుద్ధియోగం జోడించాలి. నంబర్వార్ ధారణ కర్నే వాలే తో హోతే హీ హై. ధారణ కూడా నంబర్ వారుగా చేసేవారు ఉంటారు. कोई अच्छी रीति धारण करते हैं, कोई कम धारण करते हैं. కొంతమంది మంచి రీతిలో ధారణ చేస్తారు, కొంతమంది తక్కువ ధారణ చేస్తారు. బుద్ధియోగ్ और तरफ दौड़ता रहेगा तो धारणा नहीं होगी. బుద్ధియోగం ఇతర విషయాల వైపుకి పరిగెడుతూ ఉంటే ధారణ జరగదు, కచ్చాగా ఉండిపోతారు. एक दो बार मुरली सुनी, धारणा नहीं हुई तो आदत पक्की हो जाती है. 1-2 సార్లు మురళి విన్నారు, ధారణ జరగకపోతే అలవాటు పక్కా అయిపోతుంది. फिर कितना भी सुनता रहेगा धारणा होगी ही नहीं. తిరిగి ఎంత వింటున్నా ధారణ జరగదు, ఎవరికి వినిపించలేరు. जिसको धारणा होगी उसको सर्विस का शौक होगा, उछलता रहेगा. ఎవరికైతే ధారణ జరుగుతుందో వారికి సేవ యొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది, ఉరకలు వేస్తూ ఉంటారు. జాకర్ ధన్ దాన్ కరో, వెళ్ళి ధనాన్ని దానం చేయాలి, ఎందుకంటే ఈ ధనం ఒక్క బాబా తప్పించి ఎవరి వద్ద లేదు. బాప్ ఏ బి జాన్తే హై సబ్కో ధారణ హోనా సకే. బాబాకి ఇది కూడా తెలుసు, అందరికీ ధారణ జరగదు, అందరూ ఏకీరస ఉన్నత పదవి పొందలేరు. అందుకనే బుద్ధి ఇతర విషయాల వైపుకి భ్రమిస్తూ ఉంటుంది. భవిష్య తక్దీర్ ఇతనే ఊంచ్ బన్ నహీ సక్తి హై. భవిష్య అదృష్టం ఇంత ఉన్నతంగా తయారవదు. ఫిర్ కోయి స్థూల్ సర్వీస్ మే అప్ని హడ్డీ దేతే హై. తిరిగి కొంతమంది స్థూల సేవలో తమ ఎముకలను అర్పిస్తారు, అందరినీ రాజీ చేస్తారు. బాబా చెప్తున్నారు, ఇక్కడ శివ్ బాబా యొక్క షణ్ముఖంలో ఉండటంతో చాలా సంతోషం ఉండాలి. అతీంద్రియ సుఖ గోపీ వల్లభ్కే
గోప్ గోపియోं से पूछो అందుకే మహిమ ఉంది కదా. అతీంద్రియ సుఖము గోపీ వల్లభుడి యొక్క గోప గోపికల్ని అడగండి అని. అది ఇక్కడికే మహిమ ఉంది. యహా తుమ్ బాబాకి యాద్ మే బైఠే హో, ఇక్కడ మీరు బాబా స్మృతిలో కూర్చున్నారు. జాన్తే హో అభి హమ్ ఈశ్వర్ కే బనే హై, మీకు తెలుసు కదా ఇప్పుడు మేము ఈశ్వరుడికి చెందిన వారిగా అయ్యాము. తిరిగి దైవీ వడి తీసుకుంటాము. బల్ కోయికి బుద్ధి మే సర్వీస్ కే ఖ్యాలాత్ చల్తే హై, భలే కొంతమంది బుద్ధిలో సేవ యొక్క ఆలోచనలు నడుస్తాయి. బాబా చెప్తున్నారు కొంతమంది బాగా ధారణ చేస్తారు, కొంతమంది తక్కువ ధారణ చేస్తారు అని చెప్తున్నారు. 1-2 సార్లు మురళి విని ధారణ జరగకపోతే అలవాటు పక్కా అయిపోతుంది, ఎవరికి వినిపించలేరు. బాబాకి ఇది కూడా తెలుసు, అందరి ధారణ ఒక రకంగా ఉండదు, అందరూ ఏకీరసంగా ఉన్నత పదవి పొందలేరు. అందుకే బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. భవిష్య అదృష్టం ఇంత ఉన్నతంగా తయారవదు. జైసే భోజన్ పకాతే హే ఖిలాతే హే ఏ బీ సబ్జెక్ట్ హైనా, ఎలాగైతే భోజనం వండుతారు అందరికీ పెడతారు, ఇది కూడా సబ్జెక్ట్ కదా. ఎవరికైతే సేవ యొక్క అభిరుచి ఉంటుందో వారి నోటి నుంచి చెప్పకుండా ఉండలేరు. తిరిగి బాబా కూడా చూస్తారు, ఎక్కడ దేహాభిమానం లేదు కదా. బడోంకా రికార్డ్ రఖతే హే వా నహీ, పెద్దవారికి గౌరవాన్ని ఉంచుతున్నారా లేదా. పెద్ద పెద్ద మహారథీలకి గౌరవాన్ని ఇవ్వాలి. కొంతమంది చిన్నవారు కూడా తెలివైన వారిగా ఉంటారు, వారికి కూడా గౌరవాన్ని ఇవ్వాలి. సర్వీస్ కా షౌక్ దేక్ బాప్తో ఖుష్ హోగానా, సేవ యొక్క ఇంట్రెస్ట్ చూసి బాబా కూడా సంతోషిస్తారు కదా, వీరు మంచి సేవ చేస్తున్నారు అని. సారా దిన్ ప్రదర్శని సమझाने भी ప్రాక్టీస్ కర్నీ చాహియే, రోజంతా ప్రదర్శనీలో తెలియచేసే ప్రాక్టీస్ ఉండాలి. ప్రజా భీతో డేర్ బన్నీ హైనా, ప్రజలు కూడా లెక్కలేనంత మంది తయారవ్వాలి కదా, లక్షల ప్రజలు కావాలి. ఔర్తో కోయి ఉపాయ్ హై నహీ, ఇంకా వేరే ఉపాయమే లేదంటున్నారు బాబా. సూర్యవంశీ చంద్రవంశీ రాజా రాణి ప్రజలు అందరూ ఇక్కడే తయారవ్వాలి. కితనీ సర్వీస్ కర్నీ చాహియే, ఎంత సేవ చేయాలి. బచ్చోं की బుద్ధి మే హై అభి హమ్ బ్రాహ్మణ్ బనే హై, పిల్లల బుద్ధిలో ఉంది కదా ఇప్పుడు మేము బ్రాహ్మణులుగా అయ్యాము. घर गृहस्थ में रहने से हर एक की అవస్థ అపార్ रहती है ना, ఇంట్లో ఉండటం ద్వారా ప్రతి ఒక్కరి అవస్థ బాగుంటుంది కదా. ఇల్లు వాకిళ్ళు వదలకూడదు. बाबा कहते हैं घर में भले रहो परंतु बुद्धि में ये निश्चय रखना है कि ये पुरानी दुनिया खत्म हुई है. బాబా అంటున్నారు ఇంట్లో భలే ఉండండి కానీ బుద్ధిలో ఈ నిశ్చయం పెట్టుకోండి, ఈ పాత ప్రపంచం సమాప్తి కానున్నది. హమారా అబ్ బాప్సే కామ్ హై, మాకిప్పుడు బాబాతో పని ఉంది. ఏ भी जानते हैं कल्प पहले जिन्होंने एक ज्ञान लिया था वही लेंगे, ఇది కూడా మీకు తెలుసు కదా. కల్పపూర్వం ఎవరైతే ఈ జ్ఞానాన్ని తీసుకున్నారో వాళ్ళే తీసుకుంటారు. సెకండ్ బై సెకండ్ హుబహు రిపీట్ హో రహా హై, సెకండ్ బై సెకండ్ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఆత్మలోనే జ్ఞానం ఉంది కదా, బాబా దగ్గర కూడా జ్ఞానం ఉంది. తుమ్ బచ్చోं को भी बाप जैसा बनना है, పాయింట్ ధారణ కర్నీ హై, పిల్లలని మీరు బాబాలా అవ్వాలి, పాయింట్స్ ధారణ చేయాలి. సబ్ పాయింట్ ఏక్ సాత్ నహీ సమझाई जाती है, అన్ని పాయింట్లు ఒకేలా తెలియచేయటం జరగదు. లక్ష్య పక్కా రఖా జాతా హై, లక్ష్యం పక్కాగా పెట్టుకోవటం జరుగుతుంది. వినాష్ भी सामने खड़ा है, వినాశనం కూడా ఎదురుగా ఉందంటున్నారు బాబా. ఇప్పుడు అదే వినాశనం. సత్యుగ త్రేతా మే కోయి లడాయి ఆది హోతీ నహీ, సత్య త్రేతా యుగాల్లో ఏ యుద్ధాలు కూడా జరగవని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఇప్పుడు ఈ పాయింట్లన్నీ కూడా ధారణ చేయాలి. ఇప్పుడు ఈ వినాశనం ఎదురుగా ఉంది, ఇప్పుడు అదే వినాశనం అని చెప్తున్నారు. वो तो बाद में जब बहुत धर्म होते हैं, लश्कर बड़े होते हैं, तब लड़ाई शुरू होती है. ఎప్పుడైతే అనేక ధర్మాలు అవుతాయో అప్పుడే యుద్ధాలు ప్రారంభమవుతాయి. पहले पहले आत्माएं सतो प्रधान से उतरती है, फिर सतो रजो तमो में आती है. మొట్టమొదట ఆత్మలు సతో ప్రధానం నుంచి దిగుతాయి, తిరిగి సతో రజో తమోలోకి వస్తాయి. ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉండాలి.
कैसे రాజధాని స్థాపన हो रही है, ఏ విధంగా రాజధాని స్థాపన జరుగుతుంది. ఇక్కడ కూర్చున్న బుద్ధిలో ఉండాలి. శివ్ బాబా ఆకర్ हमको ఖజానా దేతే हैं, శివ్ బాబా వచ్చి మాకు ఖజానా ఇస్తున్నారు. వాటి విషయాలన్నీ బుద్ధిలో ధారణ చేయాలి. अच्छे अच्छे बच्चे नोट्स लेते हैं, नोट्स लेना अच्छा है तो बुद्धि में టాపిక్స్ आएगी. మంచి మంచి పిల్లలు నోట్స్ తీసుకుంటారు. నోట్స్ తీసుకోవటం కూడా మంచిది, బుద్ధిలో మంచి టాపిక్స్ వస్తాయి. आज इस टॉपिक पर समझाएंगे, ఈరోజు ఈ టాపిక్ పైన తెలియచేస్తాము అని. బాబ్ कहते हैं हमने तुमको कितना खजाना दिया था. బాబా అంటున్నారు నేను మీకు ఎంత ఖజానా ఇచ్చాను. सतयुग त्रेता में तुम्हारे पास अथाह धन था, फिर वाम मार्ग में जाने से कम होता गया. సత్య త్రేతా యుగాల్లో మీ దగ్గర అంతులేని ధనం ఉండేది, తిరిగి వామ మార్గంలోకి వెళ్ళటం వల్ల తగ్గిపోయింది. సంతోషం కూడా తగ్గిపోయింది. కుచ్ నా కుచ్ వికర్మ హోనే లగే, ఏదో ఒక వికర్మలు జరగటం మొదలయ్యాయి. ఉతర్తే ఉతర్తే కళాయి కమ్ హోతీ జాతీ హై, అలా దిగుతూ దిగుతూ కళలు తగ్గిపోతూ ఉంటాయి. సతో ప్రధాన్ సతో రజో తమోకి స్టేజెస్ హోతీ హై నా, సతో ప్రధానం సతో రజో తమో యొక్క స్టేజెస్ ఉంటాయి కదా. సతో సే రజో మే ఆతే హై తో ఐసే నీ ఫట్ సే ఆ జాతే హై, సతో నుంచి రజోలోకి వస్తారు, అలా అని వెంటనే వచ్చారని చెప్తున్నారు బాబా. తమో ప్రధానం కూడా నెమ్మది నెమ్మదిగా దిగుతారు. సతో రజో తమో స్టేజెస్ వస్తాయి, వెంటనే తమో ప్రధానం కారు, నెమ్మది నెమ్మదిగా మెట్లు దిగుతూ ఉంటారు, కళలు తగ్గిపోతాయి. అభి జంప్ లగానా హే, ఇప్పుడు జంప్ చేయాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానం కావాలి. దీనికోసం సమయం చాలా తక్కువ ఉందంటున్నారు బాబా. అందుకే మహిమ ఉంది కదా, ఎక్కారంటే వైకుంఠ రసం పొందుతారు, పడ్డారంటే చూర్ణం చూర్ణం అయిపోతారు. కామం యొక్క దెబ్బ తగిలిందంటే ఒక్కసారే చూర్ణం చూర్ణం అయిపోతారు. బాబా అంటున్నారు ఎముకలన్నీ విరిగిపోతాయి. జైసే కోయి మనుష్య అప్నా జీవఘాత్ కర్తే హై, ఎలాగైతే మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఆత్మఘాతం కాదు జీవఘాతం అంటారు, జీవహత్య అంటారు. బాబా అంటున్నారు సంపాదన అంతా సమాప్త అయిపోతుంది. యహాతో బాప్సే వర్సా పానా హై, ఇక్కడ బాబా నుండి వారసత్వాన్ని పొందాలి. బాప్కో యాద్ కర్నా హై, బాబాని స్మృతి చేయాలి. క్యూంకి బాప్సే బాద్షాహీ మిల్తే హై, ఎందుకంటే బాబా నుండి రాజ్యభాగ్యం లభిస్తుంది. अपने से पूछना है कि हमने बाप को याद कर कितनी भविष्य के लिए कमाई की. బాబా చెప్తున్నారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, మేము బాబాని స్మృతి చేసి భవిష్యత్తుకి ఎంత సంపాదించుకున్నాం, ఎంతమంది అందులకి లాఠీగా అయ్యాము. घर घर में पैगाम देना है, ये पुरानी दुनिया बदल रही है, ఇంటింటికి సందేశాన్ని ఇవ్వాలి, ఈ పాత ప్రపంచం మారిపోతుంది. బాప్ నయి దునియా కే లియే రాజయోగ్ సిఖా రహే హై, బాబా కొత్త ప్రపంచం కోసం రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. సీడీ మే దిఖాయా హై ఏ బనానే మే మెహనత్ లగ్తీ హై, అందుకే మెట్ల చిత్రంలో చూపించారు, ఇది తయారు చేయటంలో శ్రమ అనిపిస్తుంది. సారా దిన్ ఖ్యాలాత్ చల్తా रहता है, రోజంతా ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. ఇలా సహజంగా తయారు చేయాలి, ఎవరైనా వచ్చి అర్థం చేసుకోవాలి. సారీ దునియాతో నెహే ఆయేగి, మొత్తం ప్రపంచమంతా రాదు. దేవీ దేవతా ధర్మ వాలే హీ ఆయేంగే, దేవీ దేవతా ధర్మం వారే వస్తారు. తుమ్హారీ సర్వీస్ తో బహుత్ చల్నీ హై, మీ యొక్క సేవ చాలా నడవాలి. తుమ్ జాన్తే హో హమారా క్లాస్ కబ్ తక్ చలేగా, మీకు తెలుసు కదా మన క్లాస్ ఎప్పటి వరకు నడుస్తుందో. ఓ తో లాఖోं वर्ष కల్ప की ఆయు సమజ్తే హై, వారైతే కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలుగా భావిస్తారు. తో శాస్త్ర ఆది సునాతే హీ రహతే హై, శాస్త్రాలు అవి వినిపిస్తూనే ఉంటారు. సమజ్తే హై జబ్ అంత హోగా తబ్ సబ్కా సద్గతి దాతా ఆయేగా, అర్థం చేసుకుంటారు, ఎప్పుడైతే అంతిమ సమయం వస్తుందో అప్పుడే అందరి సద్గతి దాత వస్తారు అని. ఫిర్ జో హమారే చేలే హై ఉన్కి గతి హో జాయేగి,
తిరిగి మన యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా గతి ఏర్పడుతుంది. తిరిగి మేము వెళ్ళి జ్యోతిలో ఇమిడిపోతాము అనుకుంటారు. కానీ అలా జరగదు. తుమ్ జాన్తే హో हम अमर बाप द्वारा సచ్చి సచ్చి అమర్ కథ సున్ రహే హై. మీకు తెలుసు కదా, మేము అమరుడైన తండ్రి ద్వారా సత్యాతి సత్యమైన అమర్ కథను వింటున్నాము. తో అమర్ బాబా జో కహతే హై ఓ మాన్నా భీ చాహియే. మరి అమరుడైన బాబా ఏదైతే చెప్తున్నారో అది వినాలి కదా, పాటించాలి. సిర్ఫ్ కహతే హై ముझे యాద్ కరో और పవిత్ర బనో. కేవలం బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి. నహీ తో బహుత్ సజాయేం ఖానీ పడేగి, పదవి కమ్ మిలేగా. లేకపోతే చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది, పదవి కూడా తక్కువ లభిస్తుంది. సర్వీస్ మే మెహనత్ కర్నీ హై. సేవలో శ్రమ పడాలి. జైసే దదీచి ఋషి కా మిసాల్ హై, హడ్డియా భీ సర్వీస్ మే దే दी. ఎలాగైతే దదీచి ఋషి యొక్క ఉదాహరణ ఉంది. సేవలో ఎముకలు అరగదీశారు. అప్నే శరీర్ కా భీ ఖ్యాల్ నహీ కర్కే సర్వీస్ మే రహనా హై. తమ శరీరాన్ని గురించి కూడా ఆలోచించకుండా సేవలో ఉండాలి. ఇస్కో కహా జాతా హై హడ్డీ సర్వీస్ और दूसरा है रूहानी హడ్డీ సర్వీస్. దీన్నే అంటారు ఎముకలరిగే సేవ. రెండోది ఆత్మిక ఎముకలరిగే సేవ. रूहानी సర్వీస్ వాలే रूहानी నాలెడ్జ్ హీ సునాతే రహేంగే. ఆత్మిక సేవ వారు ఆత్మిక జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటారు. జ్ఞాన్ ధన్ దాన్ కర్తే ఖుషీ మే నాచ్తే రహేంగే. జ్ఞానధనాన్ని దానం చేస్తూ సంతోషంలో డాన్స్ చేస్తూ ఉంటారు. దునియా మే జో మనుష్య సర్వీస్ కర్తే హై ఓ హై జిస్మనీ. ప్రపంచంలో మనుషులు ఏదైతే సేవ చేస్తున్నారో అదంతా దైహిక సేవ. శాస్త్ర బైట్ సునాతే హై ఓ కోయి రూహానీ సర్వీస్ నహీ. శాస్త్రాలు కూర్చోబెట్టి వినిపిస్తారు, అదేమీ ఆత్మిక సేవ కాదు. ఆత్మిక సేవ కేవలం తండ్రి నేర్పిస్తారు. ఆత్మిక తండ్రి ఆత్మల్ని చదివిస్తారు. తుమ్ అభి తయారీ కర్ రహే హో. మీరు ఇప్పుడు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సత్యుగ్ నయి దునియా మే జానే కే లియే. సత్యుగి కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు. అక్కడ మీ నుంచి ఎటువంటి పాపకర్మలు జరగవు. ఓ హే రామరాజ్ వహా హోతే హీ హే థోడే. అక్కడ ఉండేదే రామరాజ్యం. అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడ కొద్ది మనుషులే వచ్చి చదువుకుంటారు. అభితో రావణ్ రాజ్యమే సబ్ దుఃఖీ హేనా. ఇప్పుడు రావణ రాజ్యంలో అందరూ దుఃఖీలు కదా. ఈ మొత్తం జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. నంబర్ వార్ పురుషార్థానుసారం ఈ మెట్ల చిత్రంలో మొత్తం జ్ఞానం వస్తుంది. ఈ చిత్రాలు తయారు చేసేందుకు మిషనరీలు కావాలి. ఆ గవర్నమెంట్ రోజు ఎన్ని న్యూస్లు ప్రింట్ చేయిస్తుంది, ఎన్ని కార్యక్రమాలు నడుస్తాయి. ఇక్కడైతే అన్నీ మన చేతులతోటే చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు బాబా. బాబా అంటున్నారు, ఈ అంతిమ జన్మ పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికే యజమానిగా అవుతారు. ఏ నాలెడ్జ్ కోయి కే పాస్ నహీ హై. ఈ జ్ఞానం ఎవరి వద్ద లేదు. కహెంగే ఈ సిడీ మే और ధర్మం కా సమాచార్ కహా హై అంటారు. ఈ మెట్ల చిత్రంలో ఇతర ధర్మాల యొక్క సమాచారం ఎక్కడుంది అని. అదంతా బాబా చెప్తున్నారు చక్రంలో ఉంది. కొత్త ప్రపంచంలోకి అందరూ రారు, వారికి శాంతి లభిస్తుంది. భారతవాసీలు స్వర్గంలో ఉండేవారు కదా. భారత్ మే హీ బాప్ రాజయోగ్ సిఖలానే ఆతే హై. इसलिए भारत का प्राचीन राजयोग सब पसंद करते हैं. భారతదేశంలోని తండ్రి రాజయోగాన్ని నేర్పించేందుకు వస్తారు. అందుకే భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగాన్ని అందరూ ఇష్టపడతారు. इस चित्र से वो खुद ही समझ जाएंगे बरोबर नई दुनिया में सिर्फ भारत ही था. ఈ చిత్రం ద్వారా స్వయం అర్థం చేసుకుంటారు, తప్పకుండా భారతదేశంలో ఒకే ధర్మం ఉండేది అని చెప్పి. ఎలా అయితే క్రీస్తు వచ్చాడు ధర్మస్థాపన చేయటానికి, ఈ సమయంలో క్రీస్తు కూడా ఏమీ లేనివాడి రూపంలో ఉన్నాడు. అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ఏ రచయితావుడు రచనకి కితనీ బడి నాలెడ్జ్ హై. ఈ రచయిత మరియు రచనది ఎంత పెద్ద జ్ఞానం. తుమ్ కహ సక్తే హో హమ్ కిసీ కే పైసే కి దర్కార్ నహీ హై. మీరంటారు మాకు ఎవరి ధనం యొక్క అవసరం లేదు. పైసా హమ్ క్యా కరెంగే. ధనం మేమేం చేసుకుంటాం. तुम ये सुनो और दूसरों को सुनाने के लिए ఏ చిత్ర ఆది छपाओ. మీరు ఇది వినండి, ఇతరులకు వినిపించేందుకు ఈ చిత్రాలు అవి ప్రింట్ చేయించండి. ఈ చిత్రాల ద్వారా కూడా పని తీసుకోవాలి. హాల్ తయారు చేయండి.
అక్కడ ఈ జ్ఞానం వినిపించాలి. మిగిలిన ధనాన్ని మనం ఏం చేసుకుంటాం? బాబా అంటున్నారు, తుమ్హారే ఘర్ కా హీ కళ్యాణ్ హోనా హే, మీ ఇంటి యొక్క కళ్యాణం జరగాలి. మీరు కేవలం ఏర్పాట్లు చేస్తే మేము వచ్చి వింటామని చెప్పండి. రచన और रचता की నాలెడ్జ్ తో బడి అచ్చి హై. రచన మరియు రచయిత యొక్క జ్ఞానం చాలా మంచిది. ఇక్కడ మనుషులకి అర్థం చేయించాలి. విదేశీ వాళ్ళు కూడా ఈ జ్ఞానం విని చాలా ఇష్టపడతారు, చాలా సంతోషిస్తారు. समझेंगे, हम बाप के साथ योग लगाएंगे तो विकर्म विनाश हो जाएंगे. అర్థం చేసుకుంటారు, మేము బాబాతో యోగం జోడిస్తే వికర్మలు వినాశనం అవుతాయి. అందరికీ బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ఈ జ్ఞానం భగవంతుడు తండ్రి తప్పించి ఎవరు ఇవ్వలేరు. कहते हैं खुदा ने बहिष्ठ స్థాపన కియా అంటారు కదా, భగవంతుడు స్వర్గాన్ని స్థాపన చేశారు అని. కానీ ఆయన ఎలా వస్తారో ఎవరికీ తెలీదు. తుమ్హారీ బాతే సున్కర్ బహుత్ ఖుష్ హోంగే, మీ మాటలు విని చాలా సంతోషిస్తారు. ఫిర్ పురుషార్థ్ కర్ యోగ్ సిఖేంగే, తిరిగి పురుషార్థం చేసి యోగాన్ని నేర్చుకుంటారు. తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్నే కే లియే పురుషార్థ్ కరేంగే, తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. సర్వీస్ కే లియే బహుత్ ఖ్యాలాత్ కర్నా చాహియే, సేవ కోసం ఎన్నో ఆలోచనలు. భారత్ మే హునర్ దిఖాయే తబ్ బాహర్ భేజేంగే, భారతదేశంలో తెలివిని నేర్పిస్తే అప్పుడు బయటకు పంపిస్తారు. ఇక్కడ మనుషులు తెలుసుకుంటారు. కొత్త ప్రపంచం తయారవటంలో ఆలస్యం అవ్వదు అని. కహా భీ ఎర్త్క్విక్ ఆది హోతీ హై తో 2-3 वर्ष में एकदम नए मकान बन जाते हैं. ఎక్కడైనా భూకంపాలు అవి వస్తే 2-3 సంవత్సరాల్లోనే కొత్త ఇళ్ళు కట్టేస్తారు. ఎంత పెద్ద పెద్ద మిషనరీలు ఉన్నాయి, అంత తొందరగా ఇళ్ళు తయారైపోతాయి. ఎంత మిషన్లు ఉన్నాయి పెద్ద పెద్దవి. ఏక్ మాస్ మే బీ మకాన్ బనా సక్తే హై, ఒక నెలలోనే ఇళ్ళు కట్టేస్తారు. ఎంత పెద్ద పెద్ద సామాన్లు అవి ఉన్నాయి. ఇది తయారు చేయటంలో ఆలస్యం కాదు. విదేశాల్లో ఇల్లు ఎలా కడతారంటే మినిట్ మోటార్. స్వర్గంలో ఇక్కడే ఇంత తొందరగా అయితే ఇంకా స్వర్గంలో ఎంత తొందరగా తయారవుతాయి. బంగారం వెండి అన్నీ మీకు లభిస్తాయి. బంగారం నాణాలు వెండి వజ్రాలు అన్నీ తీసుకొస్తారు. ఆ తెలివంతా నేర్చుకుంటున్నారు. సైన్స్ కా కిత్నా ఘమండ్ హై, కానీ ఇక్కడ సైన్స్ యొక్క గర్వం ఎంత ఉందని చెప్తున్నారు బాబా. ఈ సైన్స్ మళ్ళీ మీకు అక్కడ పనికి వస్తుంది. కొత్త ప్రపంచం తయారవుతుంది, రావణ రాజ్యం సమాప్త అయిపోతుంది. 5 తత్వ బి కాయిదేం జీబ్ సర్వీస్ మే रहते हैं, ఇప్పుడు పంచతత్వాలు కూడా నియమానుసారం సేవలో ఉన్నాయి. స్వర్గం తయారైపోతుంది. అక్కడ ఎటువంటి ఉపద్రవాలు ఉండవు, రావణ రాజ్యం ఉండదు. అందరూ సతో ప్రధానంగా ఉంటారు. అన్నిటికంటే మంచి విషయం బాబాపై చాలా ప్రేమ ఉండాలి. బాబా చెప్పిన విషయాలు ధారణ చేయాలి. ఇతరులకు దానం చేయాలి. ఎంత దానం చేస్తే అంత వస్తుంది. సేవ చేయకపోతే ధారణ ఎలా జరుగుతుంది? సేవలో బుద్ధి నడుస్తూ ఉండాలి. సేవలో చాలామంది వస్తారు. దిన్ ప్రతిదిన్ ఉన్నతి కో పానా హే, అప్ని ఉన్నతి కర్నీ హే, రోజు రోజుకి ఉన్నతిని పొందాలి, తమ ఉన్నతి చేసుకోవాలి. అచ్చా, मीठे मीठे सिखिलत है बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ: మీలో మీరు ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకోవాలి. సేవలో పైన చాలా చాలా అభిరుచి ఉండాలి. జ్ఞానరత్నాలతో తమ జోలి నింపుకుని ఇతరులకు దానం చేయాలి. 2వ పాయింట్, ఒక్క బాబా నుంచి వినే సంకల్పం చేయాలి. ఇతర ఆలోచనల్లో బుద్ధి భ్రమించకూడదు. వరదానము: ईश्वरीय अथॉरिटी द्वारा संकल्प व बुद्धि को ऑर्डर प्रमाण चलाने वाले मास्टर सर्वशक्तिवान भव. ఈశ్వరీయ అథారిటీ ద్వారా సంకల్పము లేక బుద్ధిని ఆర్డర్ ప్రమాణం నడిపించి మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఎలాగైతే స్థూలంగా చెయ్యి కాలు పూర్తిగా సహజ రీతిలో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నడిపించగలరు, కర్మ చేస్తున్నారు. అలా సంకల్పం లేక బుద్ధిని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నిమగ్నం చేయాలి.
దీన్నే అంటారు ఈశ్వరీయ అథారిటీ అని. ఎలాగైతే వాణిలోకి రావటం సహజమో అలాగే వాణికి అతీతం అవ్వటం కూడా అంత సహజం అవ్వాలి. ఈ అభ్యాసం ద్వారానే సాక్షాత్కార మూర్తిగా అవుతారు. ఇప్పుడు ఈ అభ్యాసాన్ని సహజంగా నిరంతరం చేయండి. అప్పుడే మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ అని అంటారు. స్లోగన్ను స్వాస్థితి శక్తిశాలి హో తో పరిస్థితి ఉస్కే ఆగే కుచ్ భీ నహీ హై. స్వాస్థితి శక్తిశాలిగా ఉంటే పరిస్థితి దాని ముందు ఏమీ లేదు. అచ్చా, ఈరోజు స్వమానము నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. ఓం శాంతి.